హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు సింపుల్గా 5 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే లంచ్ బాక్స్ రెసిపీ చూద్దాము. టేస్ట్ కూడా బాగుంటుంది, పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ముందుగా మందంగా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి, లేదంటే ఐరన్ ప్యాన్ ఉంటే ఐరన్ ప్యాన్ యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు నూనెను వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న కన్నా ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటే ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. అల్లము ఇంకా వెల్లుల్లి కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని టాస్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకుని 2-3 సార్లు గరిటతో కలుపుకుని దీనిలోకి వండిన అన్నం వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి ఎప్పుడూ కూడా వండి చల్లారిన అన్నం అయితే ముద్ద అయిపోకుండా ఉంటుంది. ఈ క్వాంటిటీకి 2 కప్పుల వరకు అన్నం వేస్తున్నాను. అన్నము అడుగంటకుండా గరిటతో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ అన్నంలోకి 1/2 టీ స్పూన్ డార్క్ సోయా సాస్, ఇంకా 1/2 టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసుకుని కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పట్టుకుని ఇలా గరిటతో కలుపుకుంటూ ఉంటే ఫ్రైడ్ రైస్ స్మోకీ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు, ఇంకా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాలు మరీ మెత్తగా కాకుండా కొంచెం దంచుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఉప్పు అన్నంకి బాగా కలిసేలాగా గరిటతో కలుపుకోవాలి. ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సింపుల్ ఇంకా టేస్టీ అయిన వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కరుణాస్ కుకింగ్ ఛానల్.